న్యూస్ అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. పన్ను ఎగవేతపై షాక్ ఇచ్చింది. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నాయి. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేతకు పాల్పడుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియో 11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తోంది. 1,92,000 చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం 1,900 మాత్రమే చెల్లిస్తుందని జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని నోటీసుల్లో తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి. ఇటు రామానాయుడు స్టూడియోలుగా అన్నపూర్ణ స్టూడియోకి అయితే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మీరు ఈ నోటీసులకి సంబంధించి ఏమైనా స్పందించారా? డీటెయిల్స్ ఏంటి? రెండు భారీ స్టూడియోలు రామానాయుడు స్టూడియో తో పాటు అన్నపూర్ణ స్టూడియోకి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరు ఏ బిజినెస్ చేసుకోవాలన్నా వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ ట్రేడ్ లైసెన్స్ వాళ్ళు ఎంత మేర స్పేస్ ఉందో ఆ స్పేస్ కి సంబంధించి గజానికి ఇంత రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ గజానికి సంబంధించిన రూపాయలు ఏదైతే ఫిక్స్ అయి ఉంటుందో దానికి అనుగుణంగా ఎన్ని గజాలు ఉంటే అన్ని గజాలకు సంబంధించిన దాని మీద ట్రేడ్ లైసెన్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఉన్నదానికంటే చాలా వరకు తక్కువగా చూపించి ట్రేడ్ లైసెన్స్ ఎగవేతకు పాల్పడినట్టు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. జూబ్లీ సర్కిల్ పరిధిలోకి రెండు స్టూడియోలు వస్తాయి. రామానాయుడు స్టూడియోకి సంబంధించి వెంకటేష్ కి సంబంధించిన స్టూడియోగా చెప్తారు. అట్లాగే అన్నపూర్ణ స్టూడియో అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి స్టూడియోగా చెప్తారు. ఈ రెండు స్టూడియోలకు సంబంధించినటువంటి అంశం పైన జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సాధించారు. దాంతో పాటు గ్రేటర్ పరిధిలో ఇంకా ఎన్ని స్టూడియోలు ఉన్నాయి, ఎన్ని భారీ నిర్మాణాలు ఉన్నాయి, వాళ్ళు ఎంత మేర ట్రేడ్ లైసెన్స్ సక్రమంగా చెల్లిస్తున్నారనేటువంటి అంశాలపైన జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సాధించారని చెప్పుకోవచ్చు. రామానాయుడు స్టూడియోకి సంబంధించి మొత్తం 1,92,066 చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో ఉంది. అయితే ప్రతి ఏటా వీళ్ళు చెల్లించాల్సినటువంటి రూపాయలు 11,52,000 చెల్లించాల్సి ఉంది. కానీ కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే దాదాపుగా 11 లక్షల రూపాయలు ప్రతి ఏటా ఎగవేతకి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అట్లాగే రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ విధంగానే కనిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో రెండు స్టూడియోల దగ్గర నుంచి దాదాపుగా ప్రతి ఏటా కూడా ఎగవేతకు పాల్పడుతున్నారు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ట్రేడ్ లైసెన్స్ ఇంకా వసూలు చేయాల్సి ఉంది. అది మొత్తం వసూలు చేసే వరకు ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులు ఒక దఫా, రెండు దఫా నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మొదటి దఫా నోటీసులు జారీ చేశారు. దానిపైన ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోతే మరో రెండు దఫా నోటీసులు జారీ చేస్తారు. అప్పుడు కూడా ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోతే వాళ్ళ రెండు స్టూడియోలు కూడా సీజ్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సమాయత్తం అవుతారని చెప్పుకోవచ్చు. రామానాయుడు స్టూడియో ప్రతి ఏటా కూడా దాదాపుగా 2.5 లక్షల రూపాయలకు సంబంధించిన 2.5 లక్షల రూపాయలు ఎగవేతకు పాల్పడుతుంది. అట్లాగే అన్నపూర్ణ స్టూడియో దాదాపుగా 11,40,000 రూపాయలు సంబంధించిన ఎగవేతకు పాల్పడుతుంది. కాబట్టి వీళ్ళపైన ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి ముందుకు వెళ్తామని చెప్తున్నారు. నిన్న సాయంత్రం ఈ రెండు స్టూడియోలకు నోటీసులు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జూబ్లీ హిల్స్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ఇచ్చినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో వీరిద్దరు అంటే అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించినటువంటి యాజమాన్యం, రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. మొత్తం రామానాయుడు స్టూడియో కూడా దాదాపుగా 68,270 చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో ఉంది. సో ఎన్ని అడుగులు ఉందో అంత అడుగులకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే మా ప్లేస్ ఇంత పెద్దగా లేదు, ఇంత చిన్నగా మాత్రమే ఉందని చూపిస్తూ అంత మాత్రమే ట్రేడ్ లైసెన్స్ రుసుము చెల్లిస్తున్నారు. సో ఇంకా మిగతా అంశం పైన మొత్తం ప్లాన్ కి మ్యాప్ కి సంబంధించి, లేఅవుట్ కి సంబంధించి మ్యాప్ దగ్గర పెట్టుకొని మరి అధికారులు దృష్టి సాధించగా పూర్తిగా ఈ రెండు స్టూడియోలు రామానాయుడు స్టూడియోతో పాటు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు అనేది జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టంగా గుర్తించారు. వీళ్ళకి ఏమైనా కన్సెషన్ ఇచ్చారా, గత ప్రభుత్వాలు ఏమైనా కన్సెషన్ ఇచ్చాయనేటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సాధించారు. ఎందుకంటే కొన్ని స్టూడియోలకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళకి ప్రభుత్వాలు కొంత కన్సెషన్ వస్తుంది. మీకు ఇన్ని రూపాయలకే మేము ఇంత భూమి కేటాయిస్తున్నాము, మీరు ఇంత మాత్రమే ట్రేడ్ లైసెన్స్ చెల్లించుకోవచ్చు, ఇంత మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకోవచ్చు అని కొంత కన్సెషన్ ఇస్తుంది, రాయితీలు ఇస్తుంది. సో అట్లాంటి అంశాల పైన కూడా జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎంత మేర ప్రభుత్వాలు ఏమైనా ఇచ్చాయనేటువంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం అతిపెద్ద స్టూడియోలు, దాంతో పాటు ఫిలిం ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి రెండు ఫ్యామిలీలుగా చెప్పుకోవచ్చు. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఫ్యామిలీ, దగ్గుపాటి కి సంబంధించినటువంటి ఫ్యామిలీ, రెండు ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెండు స్టూడియోలకు జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.
మొదటి దఫా అయితే నోటీసులు జారీ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. మరి వాళ్ళ సాయంత్రం వరకు ఏమైనా రెస్పాన్స్ వస్తుందా అనేటువంటి ఆలోచనలు జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద రోల్ మోడల్ గా ఉన్నటువంటి పెద్ద ఫ్యామిలీలు, దాంతో పాటు వార్తల్లోకి ఎక్కిన తర్వాత పరువు కొంచెం పోతుంది, ఇబ్బందికరంగా మారుతుందని వాళ్ళు అంచనా వేసుకొని వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు చెల్లిస్తారు అని జిహెచ్ఎంసీ అధికారులు కూడా భావిస్తున్నారు. మరి వారి అన్నపూర్ణ స్టూడియోతో పాటు రామనాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి యాజమాన్యం దగ్గర నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది అన్నది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జిహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. పన్నుకు సంబంధించి ఎగవేతపై అయితే వారికి షాక్ ఇచ్చింది. దాదాపు 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంటూ ఇటు రెండు స్టూడియోలకు కూడా నోటీసులు జారీ చేశారు.